హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే రెండింట్లో ఉంటే ఓనర్ టార్చర్ ఎట్లుంటుంది పార్ట్ 23 చేసినాం కదా. మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 24 కూడా వేయరని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 24 కూడా వేస్తున్నాము. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారు అనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరు దోస్తులు, లైక్ చేసుడు మర్చిపోకుర్రి. అట్లనే ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేటోళ్ళు దీనికన్నా ముందు పార్ట్స్ ఉంటాయి, అవి చూడండి. అట్లయితే మీకు వీడియో మంచిగా అర్థమవుతుంది దోస్తులు. అరే కన్నయ్య, ఎటు ఓకరా ఇంట్లోనే ఆడుకో అంటే వినకపోతేవి, బయట కురికితివి, కుక్కను కరిపించుకొని వస్తేవి. ఇక నేను కుక్క కరిచిందని ఆగమాగంలో సూదిప్పియాలి, పోరానికి ఏమవుతుందో అని దెబ్బ దెబ్బ దావకానికి ఎత్తుకుపోయి ఆగమాగంలో 2 ఫోన్లు ఇంట్లోనే మర్చిపోయి పోతుంది. ఆయనతో సూదిప్పించుకొని వచ్చేసరికి 2 ఫోన్లు దొంగతనం ఆయే ఇంట్లో. నువ్వు ఇంట్లుంటే ఇంత పని కాకపోగదరా కన్నయ్య. ఇప్పుడు మరి మనము హాస్పిటల్లో ఏంది చూసి ఓనరు ఇంట్లో ఎందుకు వచ్చింది, ఇంట్లోకి ఎందుకు రావాలి ఎవరు లేనప్పుడు, మరి ఫోన్లు ఏమైనాయి, ఎందుకు ఎత్తుకుపోయిందో అడగాలి దోస్తులు. ఈ వీడియో అర్థం కావాలంటే ముందు పాటలు ఇవుడుర్రి. ఏమండి, నేను పోయి ఆ ఓనర్ అమ్మను అడుగుతా. మరి మనము దవాఖానకు పోయింది చూసుకుంటే దొంగతనం చేద్దామని మనసులో పెట్టుకొని మనం దవాఖానకు పోగానే ఇంట్లో వచ్చింది 2 ఫోన్లు ఎత్తుకుపోయింది. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎందుకు వచ్చింది, ఏ రకంగా వచ్చింది, పోయి అడుగుతా. కాదు శోభ, మరి ఫోన్లు ఓనరే తీయొచ్చా? ఊకో అయ్యా ఊకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఆ మీరాబాయి గంత మంచిగా చెప్పనే పట్టే. నేను గడి దిక్కు పోతున్నప్పుడు మీ ఓనరు మీ ఇంట్లో దిక్కు పోయింది, పోంగా నేను చూసినా అని చెప్పనే పట్టే. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎందుకు వచ్చింది? దొంగ కాబట్టి ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చింది, ఫోన్లు ఎత్తుకుపోయింది. లేకపోతే ఎందుకు వస్తుంది ఇంట్లోకు? సరే మీనా, ఇప్పుడు నువ్వు ఓనర్ని అడుగుతా అంటున్నావు కదా, అడుగు. కానీ ఒకసారి నువ్వు కూడా పోయి ఇంట్లో దేవులాడిపో ఫోన్లు. మనం కూడా కన్ఫర్మ్ చేసుకొని పక్కన వాళ్ళని అడిగితే మంచిది కదా. ఒకసారి నువ్వు కూడా చూడిపో. నువ్వు ఇప్పటిదాకా ఫోన్లు దేవులాడినే దేవులాడుతుంది, మళ్ళీ నేను పోయి దేవులాడినా? నీకు దొరకని ఫోన్లు నాకెక్కడ దొరుకుతాయ్యా? ఫోన్లు ఇంట్లో ఉంటాయి కదా దొరకనీకి. ఆ దొంగది ఇంట్లోకి వచ్చి ఫోన్లు ఎత్తుకోవాయి, ఇంకెక్కడి ఫోన్లు? నేను చూస్తే దొరకలేదే, కానీ నువ్వు కూడా ఒకసారి పోయి చూడు. మనము ఇంట్లో ఉన్నాయో లేవో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాక ఓనర్ని పోయి అడిగితే మంచిది కదా. ఒకసారి అయితే పోయి దేవులాడిపో, చూద్దాం. సరే తీయ్యా, నువ్వు ఇంతగానో చెప్తున్నావు కదా, ఒకసారి పోయి చూడనన్నా చూస్తా ఇంట్లో. ఏ ఆగ్రా పొడ ఆగు, నువ్వు ఉన్నతాను ఉండవు. అప్పుడేమో ఆ ఓనర్ వాళ్ళ ఇంట్లకు వద్దురా అంటే పోదు, దాంతో రోజులు వదిలేద్దువు. ఇప్పుడు ఓనర్ వాళ్ళ ఇంట్లోకి జర మాడినవు, బయటకు అలవాటు అయినవు, బయటకు పోయి కుక్కను కనిపించుకొని వస్తాయి. వద్దురా అంటింటావా నువ్వు? శోభ ఏమైందే? పోరన్ని గట్ల కోపడుతున్నావు? ఇప్పుడే సూదిపించుకొని వస్తుంది, పోరన్ని గట్ల తిట్టబడితేవేందే? ఏమైందా? పొద్దుగాల దావకన కోతిం కదా పోరన్ని ఎత్తుకొని, ఆయనతో ఓనర్ వచ్చింది, మన ఇంట్లోకి 2 ఫోన్లు ఎత్తుకుపోయింది. అయ్యో ఏందే శోభ, మన ఇంట్లోకు ఓనర్ వచ్చి 2 ఫోన్లు ఎత్తుకుపోయిందా? నేను గిన్నె కూసుటి కదనే. నువ్వు గీడ కూసుటైంది గాడ కూసుటైంది అత్తమ్మ, నీకు కళ్ళే కనిపించకపాయే. అది వచ్చింది నీకెట్లా తెలుస్తుంది? నీ కళ్ళు కనిపించకనే పాయే. అయ్యో శోభ, నాకు కళ్ళు కనిపించకపోతే ఏందే, చెవులు మంచిగా వినిపిస్తాయే. మనిషి వచ్చింది కనిపించకున్నా సప్పుడన్నా అవుతుంది కానీ కాలు సప్పుడన్నా కాదా? గింత సప్పుడు కూడా కాలేదే, నేను గిన్నె కూసున్నా. కాదత్తమ్మ, దొంగతనం చేయనీకి వచ్చిన వాళ్ళు గజ్జలు కట్టుకొని డబ్బులు కట్టుకుంటూ వస్తారా? సప్పుడు గంట వచ్చి ఎత్తుకోపోయారని అంటున్నావు, సప్పుడు గంటనే వస్తారు మరి దొంగలు. కాదే శోభ, నేను మీరు పోయినప్పటి నుంచి గిన్నె కూర్చున్నా, నాకు గింత సప్పుడు కాకుండా వచ్చి ఫోన్లు ఎట్లా ఎత్తుకోవచ్చే? పిల్ల సొంటిది వస్తే మనకు సప్పుడు అవుతుంది షో అంట. నేను పిల్లి సప్పుడు అని వినిపిస్తుంది కానీ దీని సప్పుడు గింత వినిపించలేదేంది నాకు. మరి ఎట్లా రావచ్చేది ఏంది? ఆ పిల్లన్న నయ్యమత్తమ్మ, ఇంట్లో పాలు పెరుగు ఏమన్నా అవుతుంది అనుకో, వాసన బట్టి మేవ మేవ అనుకుంటానన్నా సప్పుడు చేసుకుంటూ వస్తుంది. ఆ సప్పుడిని మనం శోష అంటే పిల్లని నురుకుతుంది, కానీ ఇది పిల్లి కాదు, ఇది పిల్లి కన్నా డేంజర్ ఉంది. సరతి అత్తమ్మ, నువ్వు జరాగు, నేను పోయి ఇంట్లో ఫోన్లు దేవులాడతా. ఇప్పటిదాకా నీ కొడుకు దేవులాడితే దొరకలేదట, ఇక నేను కూడా ఒకసారి పోయి మళ్ళీ దేవులాడతా. ఇక ఫోన్లే దొరకకపోవాలి ఇంట్లో, ఇక ఓనర్ కథ ఎందుకు పోయి అడుగుతా మరి. అమ్మో, ఆ దొంగోడు ఏడికించి వచ్చానో ఏమోనమ్మ. పక్కకు కిరాయికున్న దాని ఇంట్లో జొర్రే ఆయనతో 2 ఫోన్లు ఎత్తుకోవాయే. ఆ దొంగోడు పాడుగాను. మరి వీళ్ళు వచ్చిర్రు దవాఖానకించి, ఇప్పటిదాకా సప్పుడైంది, ఏ కాలం అవుతుంది వచ్చి, మరి ఫోన్లు చూసుకురాలేరా? అయినా ఇప్పుడు నేనెందుకు భయపడుతున్నా? ఫోన్లు నేనేమన్నా ఎత్తుకొచ్చినాను? ఫోన్లు దొంగోడు ఎత్తుకోవాయే. ఫోన్లు దొంగోడు ఎత్తుకోయిన దానికి నేనేం చేస్తా? నేనెందుకు భయపడతా? నేను ఫోన్లన్నా గిన్లనా సప్పుడు గంట నా అంతలా నేను నా ఇంట్లో ఉంటా. అయినా నేను ఇంటి ఓనర్ అయితేనే, నేనెందుకు భయపడతా? ఏందో ఏమోనమ్మా ఈ శని పాడుగాను శని. నేను ఉండి ఉండి ఆ దొంగోడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నేను కూడా వాళ్ళ ఇంట్లోకి గప్పుడే పోవన్నా అమ్మ. నా కర్మ కాకపోతే ఇలా ఏం టెన్షన్ అమ్మా ఇది నాకు. ఏమయ్యా, మనము దవాఖాన కోతప్పుడు పోను మంచం మీదే ఉందంటివి, మంచం మీద అంతా దేవులాడితే ఇంకేడుంది పోను? ఇలాగ లోపల ఇంత ఒక్కటి చూస్తా, లోపల ఇంట్లో కూడా దేవులాడి ఫోన్లు దొరకకపోయినా అనుకో, పోయి ఓనర్ను కథ ఏందో అడుగుతీగా.
సరే తీయే గా లోపలింట్లోనైతే దేవులాడిపో, ఆ లోపలింట దేవుళ్ళన్నాక చూద్దాం గాని నువ్వైతే చూడిపో. ఏమోనయ్యా ఏం చూసుడో ఏమో పోయి చూస్తా. అయినా ఇప్పుడు నేనెందుకు భయపడుతున్నావు అన్న? నేనేమన్నా దాని ఫోన్లు ఎత్తుకొచ్చినా? వాడెవడో దాని ఫోన్లు ఎత్తుకపోతే దొంగపోకోడు, నాకేంది? నేనెందుకు భయపడతా? నేనేం భయపడి పాడు కాకపోదును. నేను ఎందుకు భయపడుతున్నానంటే ఇక నేను చేసిన తప్పు కూడా ఒకటి పాడైంది కదా. నా కర్మ గాలి వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి పాడైతిని. అయినా పోతే పోయినా కానీ నేను పోయినప్పుడు ఎవరు చూడలే కాబట్టి నేను సప్పుడు అంటుంటా. ఏమన్నా పాడుగాంతి, ఎవడన్నా ఎట్లా పోని గంగలో పోని, నాకేంది? నేనేమన్నా దొంగతనం చేస్తే భయము, నాకేం భయము? ఓ అయ్యా లోపల ఇంట్లో కూడా మొత్తం దేవులన్న ఫోన్లు ఏడున్నాయి, ఫోన్లు లేవు గిన్నెలు లేవు. నడువు పోయి ఓనర్ను అడుగుదాంపా. నేను కూడా అప్పుడే దేవులన్నా, నాకు కూడా దొరకలేవు కానీ ఇక నిన్ను కూడా ఒకసారి దేవులాడితే అనుమానం పోతుంది కదా అని చూడమన్నా. బుడ్డి దొంగనేరా, దొంగ పెద్ద దొంగ. కానీ నువ్వు స్టూల్ ఎందుకు ఎక్కినవరా? మళ్ళా స్టూల్ మీకు కింద పడి మళ్ళీ నువ్వు వేషం వేసుకుంటావారా? ఇప్పటికే ఉన్న టెన్షన్లు సరిపోతలేవారా? మళ్ళీ నువ్వు వేషం వేస్తావు. దిగురా దిగు. అయ్యో రామా ఈ సంసారము ఎట్లయితుందో ఏమన్నా బాధ నాకుంటే నువ్వు ఈ కుక్కను గడిపించుకుంటువి. మనం దావకనకు వచ్చేసరికి ఆ దొంగలు వచ్చే ఫోన్లు ఎత్తుకోవాయే. అరే కుర్చెక్కుడు కాదు, మళ్ళా కుర్చెక్కినా ఇల్లు దాటేటన బయటకు పోయినా అనుకో, కాలు ఇరగొడతాను నేను. ఈ సాఫ్ చేస్తా. ఓసారి తోంతనే చక్క అవుతారా నువ్వు? పాపం పోరడు పోంతి పోంతి అంటే బాగా గౌరవము ఎక్కువైపోయింది నీకు. ఊకో ఏం ఏడుస్తున్నావురా? ఏడుపు చల్లకుండా ఏడుపు నోర్మై. ఓ అయ్యా ఇల్లు మొత్తం తేలాడితే ఏడున్నాయి ఫోన్లు, ఏడ దొరకకనే పాయే. నడు పోయి ఓనర్ను అడుగుదాంపా పిలిచి. మరి ఎందుకు ఎవరు లేని ఇంట్లోకి వచ్చిందో, ఫోన్లు ఎందుకు ఎత్తుకుపోయిందో పోయి అడుగుదాంపా. ఊకో ఏడవకు అమ్మ కోపంలో ఉంది, చప్పుడు అంటూ ఊకో, నువ్వు ఏడవకు. ఏందో ఏమో కానీ ఇప్పటిదాకా గంత ఎండ కొట్టంగా ఎండలు నడుచుకుంటూ పోయి బట్టలు కొనుక్కొచ్చుకుంటే ఇక ఇంటికి పోగానే బట్టలు వేసుకొని చూద్దాం అనుకుంటే ఇప్పటిదాకా వేషం ఉండే అమ్మ, వేషం పాడగానే వేషము ఏం పడైందో ఏమో కానీ గన్ని పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుంటే బట్టలు వేసుకొని చూస్తా. మరి సెట్ అవుతాయా, మంచిగా ఉంటాయా ఉండయా చూస్తా. ఒకవేళ మంచిగా లేకపోతే వాపస్ ఇచ్చొచ్చు. ఇక మళ్ళీ రేపు ఎల్లుండి అంటే వాపస్ కూడా తీసుకోరు. ఏమన్నా కానీ డ్రెస్ అయితే వేసుకొని చూస్తా ఎట్లుందో, నాకు సూట్ అవుతుందా కాదా. డ్రెస్సులు షాప్లోనైతే ముద్దుగానే కొట్టినాయి, కలరు వేసుకొని చూస్తేనే తెలుస్తుంది. ఏదన్నా వేసుకొని చూస్తా ఒకసారి అయితే. ఈ డ్రెస్సు బిగ్గర్ అవుతుందేమో అనుకున్నా కానీ మంచిగానే వచ్చింది కదా నాకు. ఈ డ్రెస్సు నాకు సూట్ అవుతుందో సూట్ కాదో అనుకున్నా కానీ మంచిగానే ఉంది కదా. పసుపు కలర్ చున్నీ, ఎర్రది డ్రెస్సు ముద్దుగానే ఉంది. అయినా నాకెందుకు సూట్ కాదు డ్రెస్సు? సూట్ కాకపోనికి నేనేమన్నా ముసల్దాన్న? కాకపోతే జర్ర దొడ్డుగున్న గంతే కానీ నాకెందుకు సూట్ కాదుల్లా. అబ్బా ఎంత ముద్దు ఉంది డ్రెస్ నాకు. పలిపోయిన అద్దంలో చూసుకుంటే ఇంత మంచిగా ఉన్నా, ఇంకా మంచి అద్దంలో చూసుకుంటే ఇంకెంత మంచిగా ఉంటానో. పోరడు వలగొట్టే అద్దం ఆయల్లా మంచిగా ఉన్నా. ఓనర్ నువ్వు ఏమని అడుగుతావే మరి? ఏమన్నా అడుగుడైందయ్యా, అడుగుడు చల్లకుండా. ఇంట్లోకి ఎందుకు వచ్చింది, ఫోన్లు ఎందుకు ఎత్తుకుపోయిందో అడుగుతా. ఇంకేం అడుగుతా? అన్నం తిన్నావా, కూర తిన్నావా అని అడుగుతానా? నడు నేను పోతున్నా. ఆ పోరడు ఇప్పటిదాకా అమ్మ అమ్మ అని ఏడ్చిండు. పోయి ఆ పోరం తోలుకొని రాపో. మళ్ళీ అన్ని ఇంట్లో పెట్టేస్తే వచ్చేసరికి వాడేమో వేషం వేసుకోవాలా. ఇంకేడా పోయి ఆ పోరం తోలుకొని రాపో. పోయి అడుగుదాం ఓనర్ను. నడు. గినెత్తి అంత పిచ్చి పిచ్చిగా ఉంది. గినెత్తి దూసుకొని బుషాడ కట్టుకొని గట్లా ఊళ్ళమ్మ కన్నా పోయేస్తా. డ్రెస్ కొనుక్కొని వేసుకొని ఇంట్లోనే ఉంటే ఎవరికి తెలుస్తుంది. మనము కొత్త బట్టలు వేసుకున్నాం అనుకో 10 మంది చూసేదాకా తిరగాలి. తిరుగుతూనే అందరు చూస్తారు. అబ్బా గమ్మ డ్రెస్ ఎంత మంచిగా ఉంది అనాలి. కానీ గిట్లా ఇంట్లో ఉంటే ఎవరు చూస్తారు? అగో నేను కూర్చునే కుర్చీ పసుపు కలరే ఉంది. నా ఓని పసుపు కలరే. నేను కింద వేసుకున్న పియాంట్ కూడా పసుపు కలరే. అన్నీ ఎంత ముద్దుగా మేచింగ్ అయినాయి. మేచింగు. అమ్మా ఓనరమ్మా ఉన్నావా అమ్మా? బయటికి వెళ్ళమ్మా ఒకసారి. అగో ఇదేందిరో పక్కకు కిరాయికున్నది వచ్చేమో నా ఇంటి ముంగట నిలబడి ఓ అమ్మ ఉన్నావా ఓనరమ్మ బయటికి వెళ్ళనబట్టే దీనికేమొచ్చింది? ఆహా అయితే ఫోన్లు దేవులాడిందేమో, ఫోన్లు దొరకలేవేమో. ఇంకెక్కడ ఫోన్లు దొంగోడు ఎత్తుకవాయే. అయినా ఫోన్లు దొంగోడు ఎత్తుకోతే మరి ఇదేంది నా ఇంటి ముంగట వచ్చి నన్ను వెళ్ళమ్మా బయటికి వెళ్ళంటుంది. అమ్మా పిలుస్తుంటే షోలు వినిపిస్తలేవా? ఇంట్లోకించి బయటికి వెళ్తలేవు. నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? వెళ్ళు బయటికి వెళ్ళు.
ఆగో ఇదేందిరో, ఇదేమో గట్టిగా మాట్లాడబట్టే నువ్వు బయటకు వెళ్తావా నన్ను లోపలికి రమ్మంటావా అంటుంది ఇది. ఏ అయితే ఇంట్లో ఫోన్లు దేలన్నట్టు ఫోన్లు దొరకలేవేమో, ఇక నేను ఇంటికన్నే ఉంటా కదా, ఇంటి దిక్కు ఎవరన్నా దొంగడు బొంగడు వచ్చిండేమో అని అడుగుదామని పిలుస్తుందేమో. నేను ఎందుకు భయపడతా, ఆయన నేను దొంగన ఏమన్నా ఇంటి ఓనర్ అయితే నాకేం భయము, దొంగతనం చేస్తే భయపడతా, పోయి ఏందో రుబాబు అడుగుతా. గీ దువ్వెనేడుందో నెత్తి బుషాడనన్న వేసుకొని పోదామంటే ఇది విలువ పట్టే. అగో చూసినావా, ఇది దొంగ కాబట్టే నేను గింతగానం కొడుతున్నా, బయటికి వెళ్తలేదు. దొంగతనం చేయకపోతే దీనికేం భయము, మరి వచ్చి ఒకసారి పిలువంగానే వచ్చి మరి ఏందని అడగచ్చు కదా, అప్పుడేమో పిలువంగానే ఉరకొచ్చు ఏంది ఏంది అని పనులన్నీ తెచ్చుకొని. ఇప్పుడేమో బయటికి వెళ్తలేదు, ఎందుకు వెళ్తుంది, దొంగనాయే. ఈ ఒకసారి అయితే పిలుస్తా, ఇక బయటికి వెళ్తుందో వెళ్ళదో చూస్తా. వెళ్ళకపోయింది అనుకో లోపలికి పోయి జుట్టెంటుకలు పట్టి గొర్ర గొర్ర గుంజుకొస్తా. నేనెందుకు కూకుట, దొంగ పూకుది 2 ఫోన్లు దొంగతనం చేసింది. 10,000 కాదు 20,000 కాదు, ఒక్కొక్క ఫోను 30,000 40,000 ఫోన్లు దొంగతనం చేసింది. ఓ అమ్మా, పిలుస్తుంటే చెవులు వినిపిస్తలేవా, బయటికి వెళ్ళొస్తలేదమ్మా, బయటికి వెళ్తావా వెళ్ళవా, ఏమన్నా బ్యాండు ఆరతి కప్పురాలు ఏమన్నా కావన్నా చెప్పమ్మా, మరి చెప్పు. అగో దీనికేం వచ్చి పడైంది, నా ఇంటి ముంగట నిలబడి వెళ్తావా వెళ్ళవా అని గట్లో రవట్టే. గిజర గీ నెత్తి బుషాడనన్న వేసుకునేదాకా కూడా ఆగుతట్లేదు కానీ ఇది దీనికేం వచ్చిందో మరి. అరే కన్నయ్య, నువ్వు భయపడకరా, నువ్వు ఈయనే ఉండు, నా సాటుకు ముందుకు రాకు, నాకే భయం అవుతుందిరా దాన్ని చూస్తుంటే. ఇదేంద్రో గిట్ల తయారైంది, నువ్వు భయపడకరా, ఇంత ఊల్చడం రాగల్లా. ఏందమ్మా ఏమో బయటకెళ్ళు ఎల్లమ్మా ఎల్లు, బయటకు వెళ్తావా లేకపోతే నేను లోపలికి రావాలా అంటివి. ఏమో నేను బయటకు వెళ్తే నువ్వు గడ్డి మారుతీవి. ఎందుకు పిలిచినావు అమ్మా, నీ ఈపి కూడా నీకు పిలిచినావా, ఈపి చూసిపోవన్నా మరి. ఓయమ్మో దీని పాడుగాను, ఇదేందుకు ఇట్లా తయారైంది, దీన్ని చూస్తే నాకే భయమై పాడైతుంది. మా ఇంట్లోకించి ఉర్రుకొచ్చిన, దీన్ని అడగాలే, కడిగి పడేయాలి, ఫోన్లు ఏం చేసినావు, ఇంట్లో దొంగతనం ఎందుకు వేసినావు, ఎవరు లేని ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అని అడగాలి, కడిగి పడేయాలని ఉరుకొచ్చినా కానీ దీని వేసం చూడంగానే మాటలన్నీ మర్చిపోయి పాడైనా. ఏందమ్మా లోపల ఉన్నప్పుడు ఒకటే తిరిగా ఎల్లు బయటికి వెళ్ళంటివి, వస్తే సప్పుడు చేయవు, నోరంతా గట్ల తెరిచి. ఏందమ్మా చెప్పు ఏందో. అరే కన్నయ్య, నువ్వు ఎందుకు వచ్చినావురా ఇంట్లో ఉండక, ఏడికి పడితే ఆడికి ఊరికొస్తూనే ఉంటావు. సప్పుడు గంట నా వెనక నుండు, లేకపోతే ఇంట్లోకన్నావు. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, మనం వచ్చిన పని ఏందిరా, ఫోన్ల గురించి అడుగుదామని వస్తుంది. దీని వేసం చూసి మనము షాక్ అవుతుంది. అందులో నువ్వు అమ్మ అమ్మ బూసి బూసి భయం భయం అని పడుతుంది. ఈ ఏడరా నువ్వు నా వెనుకుండు, సప్పుడు గంట నేను ఫోన్ల గురించి అడుగుతా. అమ్మా ఏందమ్మా గింత మీదకి ఉరికి రాబడుతుంది, మనుషులను మింగుతావా ఏంది, జర దూరం ఉండు, దూరం ఉన్న మాకు అనిపిస్తున్నావు అమ్మా. నువ్వు ఏమన్నా సీమ లెక్కున్నావు అనుకుంటున్నావా, సీమ అనుకుంటున్నావా, దగ్గరికి వస్తున్నావు మాకు అనిపిస్తున్నావు. నీ వేషము నువ్వు అంత మంచిగా ఉన్నావు కానీ జర దూరం ఉండి మాట్లాడు, పోరాడు భయపడుతుండు. ఏంది నేను మీదకి వస్తున్నాను, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, మాట చల్లకుండా. నా ఇంట్లో నేనుంటేమో పిలిచి ఏమో మీదకి వస్తున్నావు అంటున్నావు. నువ్వు నీ పోరాడు ముద్దు ఊరు కదా, ఓ ముద్దని ఇద్దామని వస్తున్నావు, మరి ఏం చేయాలి మరి. ఏందమ్మా నాకు నా పోరానికి ముద్దిస్తావు, ముద్దు ముద్దు మా ఇద్దూతి ముందుగాల ఫోన్లు ఎడు దాచిపెట్టినావు, ఫోన్లు ఇస్తే ముద్దులు నేను నా పోరడు నీకే ఇస్తాము, నువ్వు మాకేమి ఇవ్వకున్నా సరే అమ్మా. ఏందమ్మా ఫోన్లా, ఏం ఫోన్లు ఎక్కడ ఫోన్లు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా మాటలు చల్లకుండా, ఏం ఫోన్లు. ఏందమ్మా ఏం ఫోన్లు అంటున్నావు, ఫోన్లు తెలియదా నీకు, మాట్లాడుకునే ఫోన్లు, ఇంకేం ఫోన్లు ఉంటాయమ్మా, ఫోన్లు తెలియనట్టే మాట్లాడుతున్నావు. ఓ ఫోన్లు మా తెలుసమ్మా, ఫోన్లలా మాట్లాడుకుంటారని కూడా మా తెలుసు నాకు. మరి అన్ని తెలిసినాక ఏం ఫోన్లు ఎక్కడ ఫోన్లు అంటున్నావు ఏందమ్మా, పోయి ఎడ దాచిపెట్టినావు ఫోన్లు రేపు మర్యాదగా. నాకు ఫోన్లు మా తెలుస్తాయి అమ్మ, మాట్లాడుకునే ఫోన్లు, కానీ నేను ఆ ఫోన్ల గురించి అడుగుతలేనమ్మా. నువ్వు అడుగుతున్నావు చూడు, ఏమో దాచిపెట్టినావు మూసిపెట్టినావు తేపు అంటున్నావు చూడు, ఆ ఫోన్ల గురించి అడుగుతున్నా, ఏం ఫోన్లని. ఏందమ్మా ఏం ఫోన్లు ఎక్కడ ఫోన్లు అంటున్నావు, మేము పోరన్ని దావకానికి ఎత్తుకోవంగా చూసుకుంటా దొంగతనం చేయలే అమ్మా, నా ఇంట్లో వచ్చి ఫోన్లు ఎత్తుకోవాలే నువ్వు. ఓయమ్మో ఇది బయటకు పిలిస్తే ఫోన్లు ఏమైనాయి, దొంగోడొస్తే చూసినావా అని అడుగుతుంది అనుకున్నా, అట్లా అడగలేదు. ఫోన్లు గిన్లు అంటే ఏందో అనుకున్నా, ఇదేంద్రో ఇప్పుడు ఇంట్లో వచ్చి ఫోన్లు ఎత్తుకోయినావు అంటుంది. నేను ఇంట్లో వచ్చింది దీనికి ఎవరు చెప్పొచ్చు ఎవరు చూడొచ్చు, ఇదేందిరో. నేను దీని ఇంట్లోకి పోయింది, దీనికి ఎవ్వరు చెప్పలేదు, ఎవ్వరు లేరు, అప్పుడు ఎవ్వరు చూడలేదు, ఎవ్వరు చెప్పలే. కానీ ఇది షానుషారు ఉంటుంది, ఇది కావాలని కూడా నాన్నోడితో నేను నిజం చెప్పేటట్టు కూడా చేస్తుంది. నేను గట్టిగా ఉంటా, నేను ఎందుకు పోయినా అంట. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోకి వచ్చి నీ ఫోన్లో ఎత్తుకుపోయినా నేను. అవును మరి, నేను పోరని దావకానికి ఎత్తుకోయినప్పుడు నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఫోన్లు ఎత్తుకోవాలే. ఓ అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నీ ఇంట్లోకి నేను ఎందుకు వచ్చినా, ఫోన్లు నేను ఎందుకు ఎత్తుకొచ్చినా, నేను ఎవరు అనుకుంటున్నావు అమ్మా, దొంగను అనుకుంటున్నావా ఏంది, నేను ఇంటి ఓనర్ను, దొంగతనం చేసిన కర్మ నాకేముంది.
ఫోన్లు దొంగతనం చేయాల్సిన అవసరము నాకేముంది అని అంటున్నావా అమ్మ? నీకు ఏం అవసరం ఉందో నాకేం తెలుసమ్మా, నాకెట్లా తెలుస్తుంది? ఏమో నాకేం తెలుసు. నిన్న మొన్న ఎట్లున్నావమ్మా నువ్వు? పాత చీర కట్టుకొని బుషాలు వేసుకొని ఉన్నావు, ఇవాళ డ్రెస్ వేసుకొని నెత్తిర పోసుకొని ఉన్నావు. ఎవరికి తెలుసమ్మా? ఫోన్లు ఎత్తుకుపోయి అమ్ముకొని బట్టలు కొనుక్కున్నావేమో, బ్యూటీ పార్లర్కి పోయి నెత్తి జుట్టు గిట్టు కట్ చేయించుకొని సోకులు పడుతున్నావేమో. నీ అవసరాలు నాకేం తెలుసమ్మా? ఏంది నీ ఫోన్లు ఎత్తుకుపోయి అమ్ముకొని వచ్చిన పైసలతో బట్టలు కొనుక్కున్నాను? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నా ఇంట్లో ఉండి కూడా నన్ను బదలం చేస్తున్నావు, ఇంట్లో ఉన్నదాన్ని బయట వేసినావు. ఇక అమ్మ ఇన్ని రోజులు అంటే ఓపిక పట్టినా కానీ ఈ బదలంను నేను మొయ్యలేను. నువ్వు కాల్ చెయ్యి ఇక నా ఇంట్లోకించి. ఆహా, ఏందమ్మా ఇల్లు కాల్ చేయమంటున్నావా? ఖాళీ మా వేస్తుంది అమ్మో, నీ ఇల్లు కాకపోతే మా వస్తున్నాయి నాకు. కానీ నేను ఏమడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు అమ్మా? ఫోన్లు దొంగతనం చేసినావు కదా, ఫోన్లు ఏడు దాచిపెట్టినావు తేపో, నేను మా కాల్ చేస్తాను ఇల్లు. ఏమన్నా ఊర్లో ఇల్లు కరువైనా అనుకుంటున్నావు అమ్మ? కాల్ చేయి అంటున్నావు. నీ ఇల్లు ఒక్కదాన్నే ఉంది అనుకుంటున్నావా? మా కాల్ చేస్తుంది. ఓనర్కు ఒకటే ఇల్లు అమ్మో, రెంటర్కి ఒకటి కాకపోతే ఒకటి 10 ఇండ్లు. నేను మా కాల్ చేస్తా కానీ ఫోన్లు అయితే తీసుకురాపో. ఫోన్లు ఇచ్చి ఇప్పుడే కాల్ చేస్తాను ఇంట్లోకించి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఏమో నా ఇంటికి వచ్చి ఫోన్లు అని మొత్తుకుంటున్నావు. నీ ఫోన్లు నాకేం తెలుసు? దొంగతనం నేను ఎందుకు వేసినా? నేను దొంగను అనుకుంటున్నావా ఏంది? చెప్పు మరి. నువ్వు బయటికి పోతే నీ ఇంటికాడ వాచ్మెన్ కావాలన్నట్టు కావాలి ఇట్లా ఉండన్నా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇంటికి తాళం వేసుకోకుండా పోక తెరబెట్టుకుని ఏమో నా ఇంటికి వచ్చి ఫోన్లు అని మొత్తుకుంటున్నావు. నువ్వు నా ఇంటికి వాచ్మెన్ లెక్క కావాలి ఉండాల్సిన అవసరం లేదమ్మో. నువ్వు ఇంట్లో వచ్చి దొంగతనం చేయకపోతే చాలు. ఇంట్లో వచ్చి దొంగతనం చేసినావు, ఫోన్లు ఎత్తుకోపోయినావు, ఇంట్లో వచ్చినావు అని అంటున్నావు. నేను నీ ఇంట్లోకి ఎందుకు వచ్చినామ్మా? నువ్వు చూసినావా నేను ఇంట్లోకి రాక? చెప్పు మరి. నేను పోరాన్ని దావకానికి ఎత్తుకోయినప్పుడు ఇంట్లో ఎవరు చేసి నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు, వచ్చి ఫోన్లు ఎత్తుకోయినావు. నాకు తెలుసు కాబట్టి వచ్చి అడుగుతున్నా. తెలియంది నేను నిన్నెందుకు అడుగుతా? ఓ అమ్మో, మేము లేనప్పుడు ఇంట్లోకి వచ్చి ఫోన్లు ఎత్తుకోయింది నువ్వే అని నాకు తెలిసిందని మాట్లాడుతుంది ఇది. నేను ఇంట్లో కొంగ ఇది లేనేలేదు. మరి ఎవరు చూసిర్రు? దీనికి ఎవరు చెప్పారు? ఇది ఇంత గట్టిగా మాట్లాడుతుంది. దీనికి తెలుసా లేకపోతే ఏదో ఇట్లా నన్ను కొట్టి చూస్తుందా? ఇది ఏమంటదని ఏం అర్థమై పాడైతలేదు. నా కర్మ కాలి. నేను దొంగోడు ఇంట్లో ఉన్నప్పుడే నేను పోవన్నా అమ్మ. ఇన్ని రోజులు పోకనే పోతే ఇవాళ పోతిని. ఇంత పరిస్థితి వచ్చే ఏం పరిస్థితి అమ్మ ఇది? మరి నేను ఇంట్లోకి పోయింది దీనికి తెలుసు అని మాట్లాడుతుంది. మరి ఇప్పటికన్నా నిజంగానే నేను ఇంట్లోకి పోయినా కానీ నేను ఫోన్లు ఎత్తుకోలేదు, దొంగోడు వచ్చి ఎత్తుకోవేయండి అని చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరమ్మా. ఎవరు ఎందుకు నమ్ముతారు? నేనైతే నమ్ముతానా? ఇంట్లోకి వచ్చినా కానీ దొంగోడు ఎత్తుకోవేయని చెప్తున్నావు, నువ్వు ఎత్తుకోయా అని అంటుండొచ్చు. ఇది ఏం కర్మ, ఇది ఏం పరిస్థితి? ఇప్పుడు నేను ఏం చెప్పానో కూడా నాకు అర్థమవుతలేదు. అమ్మా చెప్తుంటే షోలు వినిపిస్తలేవు. నేను ఒరే దొరుకుతుంటే నువ్వేమో గడితిక్కు మాట్లాడేమో బీర్పోయి చూడబడుతుంది. కాల్ చేయని మాట్లాడుతుంది కదా. నీ ఇంట్లోకి ఇప్పుడే కాల్ చేస్తాను. నా ఫోన్లు దేపో. ఫోన్లు దేపో అంటే ఏడికేం దేవన్నమ్మా? ఫోన్లు చల్లగా ఉండ ఫోన్లు. నేను ఎందుకు తీసాను నీ ఇంట్లోకి ఫోన్లు? చెప్తే అర్థమైతే లేదు నీకు? ఏందమ్మా ఏమో మీదకి వచ్చి మాట్లాడుతున్నావు? పోరాడు భయపడుతుండు. జర దూరం ఉండి మాట్లాడు. నాకు మా అనిపిస్తుంది, నువ్వు కనిపిస్తున్నావు. నువ్వు కనిపించినంత చిన్నగా ఏం లేవు, మాట వినిపోయినంత నోరేం గుసగుస మాట్లాడతలేవు. ఒరుతున్నావుగా నోరు మా అనిపిస్తుందని జర దూరం ఉండి మాట్లాడు. పోరాడు భయపడుతుండు. ఏంది నీ పోరాడు భయపడుతున్నాను నేను దగ్గరికి వస్తే? నా ఇంట్లో నేనుంటే మరి ఎందుకు పిలిచినావమ్మా వచ్చి? నువ్వు పిలిస్తేనే నేను బయటకు వచ్చింది. నాకు ఏం టైంపాస్ కాక నీతో పంచాలు పెట్టుకుంటే టైంపాస్ అవుతుందని నిన్ను విలువలేదమ్మా. ఫోన్లు ఎందుకు దొంగతనం చేసినావు? నా ఇంట్లోకి వచ్చి ఫోన్లు తీసుకురా, అందుకే పిలిచిన నేను. మీరాబాయ్ గట్టి దిక్కు ఒకటే సప్పుడు అవుతుంది. ఏ కాలం అవుతుంది తిట్టుకుంటున్నట్టుర్రు. ఏం సప్పుడో ఏమో మరి. గీ ఓనరోళ్ళ ఇంట్లో కిరాయికి లేదా బుడ్డ పోరని ఎత్తుకొని మనము పుట్టినరోజు కోలేదా? ఆ పోరని మొన్న గిడి దిక్కొస్తే పోరానికి కుక్క కరిచింది. పోరానికి కుక్క కరిచిందని సూదిపించుకొని వచ్చేలోపే ఆ ఓనర్ ఉంది కదా, ఆ పక్కకు కిరాయి కొన్ని వాళ్ళ ఇంట్లో వచ్చి ఫోన్లు ఎత్తుకోపోయినట. గదే సప్పుడు కావచ్చు. నేను కూడా ఇంటనే ఉన్నా. ఏ కాలం అవుతుంది. అయ్యో, వాళ్ళు దావకానికి వచ్చే వరకే ఫోన్లు ఎత్తుకోపోయినా. అది ఇషి ఓనర్ అంటే ఏమోనర్ అమ్మా? ఓనర్ అంటే ఎట్లుండాలి? ఇంటికి కాపలా కాసినట్టు ఉండాలి కానీ ఓనర్ ఇంట్లో దొంగతనం చేస్తుంది అయినా. ఆమె పోరన్ని ఎత్తుకొని దావకానకే వాయే, వచ్చేసరికి ఫోన్లు వాయే. మరి ఓనరే ఇంట్లో దొంగతనం చేసిందని ఎవరు చూసిర్రు? మరి ఆమెకు ఎవరు చెప్పిర్రు? ఎవరో చూసి చెప్పుడు కాదు. నేను దుకాణాలకు పెరుగు ప్యాకెట్ తెచ్చుకుందామని పోగా ఓనరు పక్క కిరాయికున్న వాళ్ళ ఇంట్లోకి పోయింది. నేనే చూసిన. ఇక మళ్ళీ ఆ దుకాణంలోకి పోయి మరే వరకు వాళ్ళు వచ్చిర్రు. దావకనకు పోయి పోరన్ని కుక్క కరిసింది కదా ఎట్లుందో పలకరిద్దామని పోయినా. ఇక నేనుండి మాట్లాడుతూనే ఉన్నా. వాళ్ళ మొగడు పోయి ఇంట్లో ఫోన్లు దేవలాడితే లేవట. అయ్యో ఫోన్లు లేవు అని అనుకుంటుర్రు. ఇక ఆమె ఏడవబట్టే బాధపడబట్టే నాకే గోస అనిపించింది ఆమెను చూస్తే. ఇక నేనే చెప్పిన, మీరు దావకనకు పోయారు కదా, పోయినప్పుడు ఎవరు రాలేదు, ఓనరే మీ ఇంట్లోకి వచ్చింది, నేను చూసిన అని చెప్పిన. అయితే నువ్వే చూసి చెప్పినావు ఓనర్ పేరు. బాగా చెప్పినావు మీరాబాయి. అలా పక్కకు కిరాయికి ఉన్న ఇంట్లోనే దొంగతనం చేసింది. రేపు మన ఇళ్ళల్లో కూడా పడదని గ్యారెంటీ ఏముంది? ఈ సొంటోళ్ళను బాగా చెప్పాలి. పోదాంపా మనం కూడా ఒకసారి చూసేద్దాంపా లొల్లి ఎట్లెట్లయితుందో. ఓ అమ్మనే పోషవా చూసినవా? ఆ ఓనర్ ఏంది గట్ల తయారైంది? గంగెద్దు లెక్క నెత్తం తిరగోసుకొని ఏమో డ్రెస్ వేసుకొని గట్లుందేంది? ఓ అమ్మనే
చూసి రాయ మీరాబాయి పోషవా ఎట్కెంచో బతకనీకొచ్చి నా ఇంట్లోకి రాయకుండి నన్నే బదలం చేస్తుంది. మీరేమో నోరు తెరిచి గట్ల చూస్తురేందే చెప్పురి. నేను ఎసుంటి దాన్నో మీకు తెలియదు. ఆయనేనట దొంగనట. దాని ఇంట్లో జొర్రి ఫోన్లు ఎత్తుకొచ్చిందంట. ఏంది నేను ఎసంటి దాన్నో చెప్పురని అడుగుతున్నావు? నువ్వు ఎసంటి దాన్నో నాకు మాయ పెడితే నువ్వు ఎసంటి దాన్నమ్మ, దొంగవు, పెద్ద దొంగవు. ఏందేమో ఊకున్నా కొద్ది దొంగ దొంగ అంటున్నావు. పనులు రాలగొడతా దొంగ అంటే ఇంకోసారి. నేను ఏడు దొంగతనం చేసిందే చెప్పిర్రు అంటున్నావు కదా. ఏవైతే నీకు చెప్పింది ముందుకు తీసుకురా సాక్ష్యం చూపి అంటే శాత కాదు కానీ దొంగ దొంగ అంటున్నావు. చూసి రాయ మీరాబాయి పోషవా అదే ఎట్కెంచో బతకనీకి మనూళ్ళకి వచ్చి మనూరులోనే దొంగ అంటుంది. మీరు సప్పుడు చేస్తలేరేందే దొంగ దొంగ అంటున్నా కానీ. వాళ్ళేం సప్పుడు చేస్తారు? నువ్వు ఎసంటి దాని వాళ్ళకు మా తెలిసి ఇప్పటిదాకా అడిగితేగానమ్మా నేను నీ ఇంట్లో జ్వరంగా ఎవరు చూసిరు నీకు ఎవరు చెప్పిరని. నువ్వు నా ఇంట్లో జ్వరంగా చూసింది మీరాబాయే, నాకు చెప్పింది కూడా మీరాబాయే. చాలా ఇప్పుడు ఏంటిది? నేను నీ ఇంట్లో జ్వరంగా చూసింది మీరాబాయి, నీకు చెప్పింది మీరాబాయా? అయితే మీరాబాయి చెప్పినది. ఏందే మీరాబాయి? పక్కకున్నోళ్ళ ఇంట్లో జొర్రింది నేనన్నాను, నువ్వు చూసినావు. చూసి దానికి చెప్పినావు నా పేరు. నువ్వు చూసి చెప్పినావా అంటున్నావేంది? నేను దుకాణంలో కోతున్నప్పుడైతే నువ్వు వాళ్ళ ఇంట్లోకి పోయినావు. నువ్వు వాళ్ళ ఇంట్లోకి పోయింది నేను చూసినా కాబట్టి ఆమె చెప్పిన. దాంట్లో తప్పేముంది? నువ్వు వాళ్ళ ఇంట్లో కోలే. ఇంట్లోకి పోతే పోయిందేమో. అదే దాన్ని ఏమన్నా దాని కష్టం చేసి కూడా కట్టిందా? దాని చెమటోర్చి కట్టిందా? నా ఇంట్లోకి నేను పోతే తప్పేముంది? పోయినంత మాత్రాన ఫోన్లు ఎత్తుకోవాలని బదలమ్మ అవుతావా నువ్వు? అమ్మా నువ్వు ఫోన్లు ఎత్తుకోయినావు అని చెప్పలేదు ఆమెకు. నేను గడ్డిక్కువంగా నువ్వు వాళ్ళ ఇంట్లోకి పోయినావని చూసిందే చెప్పినమ్మా. అడుగామెను నేనేం చెప్పినా? చెవులు వినిపిస్తున్నాయా? ఇన్నావా ఆమె ఏం చెప్తుందో? ఇంట్లోకైతే పోయింది కానీ ఫోన్లు ఎత్తుకోవంగా చూలే అంటుంది. మరి నువ్వు ఇట్లా చూసినావా ఫోన్లు ఎత్తుకోవంగా? ఏం పంచదట ఏమో బాగా తిట్టుకుంటుర్రు వీళ్ళు. ఏం అర్థమైతలేదు. ఏందో ఫోన్లు అంటుర్రు తిట్టుకుంటుర్రు. నాకు చెవులు మా వినిపిస్తున్నాయి. నీకు ఏమన్నా దమాకుందా? దమాక్ పనిచేస్తుందా? మెదడు ఉండే మాట్లాడుతున్నావా నువ్వేమన్నా? ఇప్పటిదాకా నా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు, ఫోన్లో ఎందుకు ఎత్తుకోయినావు అని అడిగితే నువ్వేమన్నావు? నీ ఇంటి దిక్కే రాలే అంటివి. ఇప్పుడు ఏమంటున్నావు? నీ ఇంట్లోకి వచ్చినా కానీ నీ ఫోన్లు ఎత్తుకోవాలే అంటున్నావు. నీ మాట నీకు ఏమన్నా సై అనిపిస్తుందా? ఇంట్లోకి వస్తే వచ్చిందేమో, వచ్చినంత మాత్రాన ఫోన్లు ఎత్తుకుందని బదలం పెడతావా? అమ్మ ఇల్లు నీదా ఏమన్నా నాది? నాకు హక్కు లేదా? నేను ఓనర్. నువ్వు ఎప్పుడన్నా వస్తా ఎప్పుడన్నా పోతా. నేను నీతో నొరబట్టి గంట సేపు అవుతుంది. నా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు, ఫోన్లు ఎందుకు ఎత్తుకోయినావు అని అడగబట్టి గంట సేపు అవుతుంది. మరి అప్పటి నుంచి నేను నీ ఇంట్లోకి వచ్చినా కానీ ఫోన్లు ఎత్తుకోవాలని చెప్పకపోతే మరి ఇప్పుడు మీరాబాయ్ వచ్చి చెప్పగానే ఓరా నువ్వు హక్కు లేదా వస్తే వచ్చిందేమో అని మాట్లాడుతున్నావు. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అబ్బా ఇదేందిరా నాయన, ఇది కాలుకేస్తే మెడకేస్తుంది, మెడకేస్తే కాలుకేస్తుంది. అప్పుడే ఎందుకు చెప్పలేదనమాట. అప్పుడు చెప్తేనేమో అది నమ్మదాయే. ఈ మీరాబాయి చూసింది నాకు తెలియదాయే. ఈ మీరాబాయి పోయి దానికి చెప్పే మీ ఓనరే మీ ఇంట్లోకి వచ్చిందని. ఇప్పుడు ఏం చెప్పినా ఇక ఏం కుదిరేటట్లేదు. అసలు ఏం జరిగిందో నిజం చెప్తా, తర్వాత ఏమన్నా కానీ. ఓ అమ్మ ఒరి నా నోరు పోతుంది. గంట సేపు అవుతుంది. ఒరి నా నోరు బొంగు పోతుంది. ఇక ఫోన్లు ఎడబెట్టినావు దాచిపెట్టినావు ఇస్తావా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని మీద? ఓ అమ్మ ఇదంతా కాదు. ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్తాను. నువ్వు పోరని ఎత్తుకొని దావకన కోతి కదా. నేను గట్లా బయటికి పోయి నేను వేసుకునేవాడు గిడ్డి డ్రెస్ కొనుక్కొని వచ్చేసరికి నీ తలుపులు తెరిచున్నాయమ్మ. ఇక మీరు దావకనకు ఇంకా రాలేదు కదా. ఇక నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లోకి వచ్చి చూసిందే లేదు కదా. పోరాడు ఏమైనా గీతలు గీసిండా, ఏమైనా కలర్లు పూసిండా అని చూసేద్దాము. ఇట్లా టిక్కును వస్తా అని పోయిందమ్మా. నేను వచ్చేసరికి మీ ఇంట్లో ఒక దుబ్బోడు ఉండమ్మా నా లెక్కనే. ఇక ఆడు అరలకెన్ చెల్లిండు. ఆయన మంచం మీద ఫోన్ ఉంది తీసుకుండు, ఇంకో ఫోను అరలు ఉన్నట్టుంది బ్యాగ్లో వేసుకుండు. ఇక ఉరికిండమ్మా. జరిగింది ఇది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమమ్మా. ఏంది పోరడు ఇంట్లో గోడలకు గీతలు గీసిండేమో చూసేస్తా టిక్కున వస్తా అని ఇంట్లోకి వచ్చినావు. నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి దొంగోడు ఉన్నాడు ఇంట్లో. అయితే ఫోన్లు ఎత్తుకోయినాడు దొంగోడు. మరి ఫోన్లు దొంగోడు నీ కళ్ళ ముందే ఎత్తుకోపోతే నువ్వు దొంగ అని ఒర్రివని పట్టుకోవా? మరి దొంగోడు నా కళ్ళ ముందే ఫోన్ ఎత్తుకోపోతే దొంగ అని పట్టుకోవా అంటే ఏం చేయాలి? నా కర్మ అట్లుంది. ఒర్రలేని పరిస్థితి అది. ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఏమైందమ్మా? అప్పటి నుంచి లొల్లి పెట్టుకుంటుర్రు, ఏందో ఫోన్లు అంటుర్రు, దొంగ అంటుర్రు. ఏమైంది అసలు? నా ఇజ్జత్ వేయిపాడు కాబట్టే ఈ నాయి గల్లికి పెద్ద మనిషి స్థానం చేస్తాడు. ఇప్పుడు ఏమైందని అడగబట్టే ఇది పోయి గిట్ల సంగతి అంటే నా ఇజ్జత్ ఏమన్నా ఉంటుందా? ఏం శని పడైందమ్మా శని. నేను ఉండి ఇల్లు లేనప్పుడే ఇంట్లో జొర్రన్నా. సరే జొర్రినేమో టిక్కున వద్దాం అనుకుంటే దొంగ బాడుక వచ్చి నా ఎదురుగానే ఉండే ఫోన్లు ఎత్తుకోవాయా. మరి వాడు ఫోన్లు ఎత్తుకోబోతుంటే సప్పుడు చేయవంటే అప్పుడు పరిస్థితి సప్పుడు చేయని పరిస్థితి అయ్యే. ఏం శనో ఏమోనమ్మా గిట్లుంది నా పరిస్థితి. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే ముందు పోయినా నువ్వే వెనక పోయినా గొయ్యి అన్నట్టుంది. ఏటైతుందో ఏమో ఇది. ఇప్పటిదాకా మా పోరన్ని కుక్క కరిచింది. కుక్క కరిస్తే సూదిపించుకొద్దామని దావకన పోయినాము. మేము దావకన పోయింది చూసింది ఆయనతో మా ఓనరు మా ఇంట్లో జొర్రింది 2 ఫోన్లు ఎత్తుకొని పోయింది. ఫోన్లు ఎందుకు ఎత్తుకోయినావు అని అడిగితే నేను ఎందుకు వచ్చినా నేను ఎత్తుకోలేదని అంటుంది అంకులు. అవునా? అయితే మీ ఓనరు మీ ఇంట్లో కోంగా ఎవరు చూసిర్రు? ఫోన్లు ఎత్తుకరంగా ఎవరు చూసిర్రు? మరి నీకు ఎవరు చెప్పిర్రు?
ఇగో ఈ మీరాబాయి చెప్పింది అంకులు. ఆమె దుకాణంలో దిక్కుపోతున్నప్పుడు మా ఓనర్ మా ఇంట్లో దిక్కుపోయిందట. మీరాబాయి చూసింది. అవునా అమ్మా మీరాబాయ్, నువ్వు ఓనర్ వాళ్ళ ఇంట్లో కొంగ చూసినావా? నిజమేనా మరి? నిజమే నిజమే. ఓనర్ వాళ్ళ ఇంట్లో కొంగ నేను చూసిన. నేను దుకాణంలో దిక్కని పోతున్నప్పుడు ఓనర్ వాళ్ళ ఇంట్లోకి పోయింది. నేను చూసిన. నేను చూసిందే ఆమెకి చెప్పిన. ఏందమ్మా ఇదంతా? ఓనర్ వై ఉండి నువ్వు ఎట్లుండాలి? గివేం చిల్లర పనులమ్మా. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోయినావు? మరి ఫోన్లు ఎందుకు ఎత్తుకొచ్చినావు? పటేలా, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో కోడు నాది తప్పే. నేను వాళ్ళ ఇంట్లోకి పోయిన మాట నిజమే కానీ ఫోన్లు అయితే ఎత్తుకరాలే పటేలా. ఇప్పటిదాకా ఏమన్నావమ్మా నువ్వు? మొత్తమే నీ ఇంటి దిక్కే రాలేదు, నీ ఇంట్లోకే పోలేదంటివి. ఇప్పుడేమో ఇంట్లోకి పోయిన మాట నిజమే పటేలా, ఫోన్లు ఎత్తుకోలే అంటున్నావు. మరి ఫోన్లు ఎటుపోయినాయి? కాకులు ఎత్తుకుపోయినాయా లేకపోతే ఫోన్లకు కాలు ఇట్లా వచ్చి నడిచిపోయినాయా? ఆగమ్మా ఆగు, నువ్వు జర ఆగు. నేను అడుగుతున్నా కదా, అడుగుదాం ఆగు. ఇప్పుడు ఎట్లా చేద్దామమ్మా? వాళ్ళ ఇంట్లోకి పోయినా కానీ ఫోన్లు ఎత్తుకోవాలి అని నువ్వు అంటున్నావు. ఫోన్లు నువ్వే ఎత్తుకోయినావు అని ఆమె అంటుంది. ఫోన్లు నేను ఎత్తుకోలేదు, దొంగోడు ఎత్తుకోపోయినా అని నువ్వు అంటున్నావు. అవును పటేలా, నేను వాళ్ళ ఇంట్లోకి పోయిన మాట నిజమే కానీ ఫోన్లు అయితే ఎత్తుకరాలేదు. ఓ అమ్మా, చేసినంత చేసి ఇప్పుడు నాకేం తెలియదు అన్నట్టు నంగ నచ్చలేక నిలబడ్డావు. నేను ఇష్ట పెడతా అనుకుంటున్నావా అమ్మ? అవేమన్నా తక్కువ రేట్ ఫోన్లు అనుకుంటున్నావా? ఒక ఫోను 40,000, ఒక ఫోను 30,000. నా ఫోన్లు నాకు కావాలి. అమ్మా ఇప్పుడు దొంగతనం జరిగింది, ఫోన్లు అయితే పోయినాయి. అది అయ్యింది, జరిగిపోయిన కథ. మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఏమో పటేలా, నేనైతే ఇంట్లోకి పోయినా కానీ ఫోన్లు ఎత్తుకరాలేదు. దొంగోడు వచ్చిండు ఫోన్లు ఎత్తుకపోయిండు. నువ్వు చెప్పేది ఎవ్వరు నమ్మేటట్టు లేదమ్మా. కానీ నువ్వు చేసింది అయితే తప్పేనమ్మా. ఎవరు లేనిది ఇంట్లో కోడు తప్పు. ఇప్పుడు జరిగిపోయిన దానికి ఎవరమేం చేయలేము. జరగాల్సిన యుద్ధం పటమ్మా. ఇప్పుడు దొంగోడు వచ్చి ఫోన్ ఎత్తుకపోయింది అంటున్నావు కదా, ఆ దొంగోడిని అయితే మేము ఎవ్వరం చూడలేదు, నువ్వే చూసినావు కాబట్టి ఆ దొంగోడినన్నా పట్టుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పు. లేకపోతే వాళ్ళ ఫోన్ల పైసలన్నా వీళ్ళకి కట్టియ్యి. రెండిట్లల్లో ఏదన్నా ఒకటి చెయ్యమ్మా. ఎందుకంటే నువ్వు ఎవరు లేనప్పుడు ఇంట్లోకి పోయినావు కాబట్టి నింద నీ మీదకి వస్తుంది కాబట్టి నువ్వు చెయ్యాలి. ఆగో, ఏంది పటేలా? ఏమో నువ్వు కూడా గట్లన్న పడితివి. నేనేమన్నా దొంగనా? నా గురించి నీకు తెలియదా? నేను ఎప్పుడన్నా దొంగతనం చేసినా? నీకు తెలియదా పటేలా అంటే? నాకేం తెలుసమ్మా. నువ్వు వాళ్ళ ఇంట్లో కొంగ మీరాబాయి చూసింది, సాక్ష్యం ఉంది కదమ్మా. అట్లనే నువ్వు కూడా దొంగతనం చేయలేదని సాక్ష్యం సంపాదించు. ఇవాళ రేపు మనుషులను ఎవరు నమ్ముతురమ్మా? సాక్ష్యం కావాలి, సాక్ష్యం ఉంటేనే చెల్తుంది. ఏంది పటేలా? సాక్ష్యము సంపాదించన్నా? సాక్ష్యము ఎట్లా తేవాలి పటేలా? దొంగోడు వచ్చే ఫోన్లు ఎత్తుకొని వాయే. ఆ దొంగోడు నాకు ఏడ దొరకాలే అని ఎంట నేను ఎటు ఉరకాలే? ఏం చేయాలి పటేలా? నువ్వు ఏం చేస్తావో ఏమోనమ్మా. నీకు 2-3 రోజుల టైం ఇస్తున్నాము. ఒకటి దొంగనన్నా దొరకబట్టుకరా, లేకపోతే 2 ఫోన్ల పైసలు అంట. ఒకటి 40,000, ఒకటి 30,000 అంట. ఇంకా ఫోన్ల పైసలు అంటే వాళ్ళు అన్నంత అవుతుందా? కూర్చొని మాట్లాడదాం కానీ ఈ రెండిట్లల్లో ఏదన్నా ఒకటి చేయమ్మా. ఎందుకంటే నువ్వు ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయినావు కదా, నింద నీ మీదకి వచ్చింది కాబట్టి నువ్వు ఏదన్నా ఒకటి చేయాలి. నీకు తప్పదమ్మా ఇక. ఓయమ్మో, ఇదేందిరా నాయన? ఎక్కడ వచ్చారా దేవుడా? దొంగని దొరకబట్టుకరమ్మనబట్టే. ఆ దొంగోడు నాకేడ దొరకాలే? లేకపోతే ఫోన్ల పైసలన్నీ ఇయ్యి అనబట్టే. ఆ పైసలు ఏడదేవాలే నేను? చూసిరుగా దోస్తులు వీడియో. నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దో మాకు తెలిసేది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా చేస్తాము. దోస్తులు వీడియో ఎట్లుంది? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు.